నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకు ఏడాది పూర్తయిందని మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ అన్నారు. గురువారం పెనుగొండ మండలం వడల నుండి రామన్నపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పల్లె పల్లెకు మన పీతాని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఏడాది కాలంలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు, బెడ్ రీడింగ్ రోగులకు పింఛన్లు పెంచి పంపిణీ చేశామని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు పట్టెడన్నం పెట్టామని చెప్పారు. దీపం, తల్లికి వందనం, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు, మెగా డిఎస్సి ద్వారా టీచర్ భర్తీకి, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామని అన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని చెప్పారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరువలి భూమయ్య కాలువగట్టు వద్ద మలేరియా నివారణ మాసోత్సవం జూన్ 2025 కార్యక్రమాన్ని తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడుతూ, ఈ జూన్ నెల అన్ని రోజులు క్షేత్రస్థాయి సిబ్బంది మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని, ఇందువల్ల రానున్న రైనీ సీజన్లో ప్రజలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ఉపకరిస్తుందని, మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా 7 నుండి 10 రోజుల్లోగా మలేరియా జ్వరం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తణుకు ఫైల్ ఏరియా యూనిట్ సూపర్వైజర్ కె సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ యు శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్, ఆశా కార్యకర్తలు వై కృష్ణవేణి, ఎన్ లక్ష్మి పాల్గొన్నారు. బుధవారం రాత్రి రోజువారీ సాధన తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో గల డిస్టిలేషన్ ఇసుక రీచ్ను తనిఖీ చేస్తుండగా దొండగుండ 2 డిస్టిలేషన్ ఇసుక రీచ్లో ఇసుకతో కూడిన ఒక డెడ్జింగ్ బోట్ నుండి ప్రొక్లైన్ సాయంతో ఇసుకలు దించుతుండగా అధికారులు గుర్తించి ఎన్జీటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు డెడ్జింగ్ బోట్ను పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలకు కానాచి అయిన సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఆనం కళాక్షేత్రంలో జరిగే కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో 12 జూన్ నుండి 15 జూన్ వరకు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వచ్చి నిర్వహించబడుతున్న 43వ కళా సమ్మేళనం 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళా వైభవాన్ని చాటేలాగా నృత్య రూపకాలు ప్రదర్శించిన పలువురు చిన్నారుల నృత్య ప్రదర్శనను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాధాకృష్ణ కళాక్షేత్రం 4 దశాబ్దాలుగా కళారంగానికి, కళామ తల్లికి నిరాటకంగా చేసిన సేవలను కొనియాడారు. నృత్యం చేసిన చిన్నారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా కళాకారుడు నారాయణరావు కృష్ణని మంత్రి అభినందించారు. రాజమహేంద్రవరంలో పోతుల వీరభద్రరావు పేరుతో ఏర్పాటు చేసిన మున్సిపల్ స్టేడియం అన్ని పనులు పూర్తి చేసుకుని క్రీడాకారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 7 కోట్ల అంచనా వ్యయంతో నాగుల చెరువు స్టేడియాన్ని క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేసేందుకు గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నారాయణపురం సచివాలయం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 6 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందడానికి వారికి రాజ్యాంగం కల్పించిన హక్కని, ఈ వయసులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అత్తిలి మండలం కొమ్మర్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాలు ఈ నెల 20 నుండి ప్రారంభమవుతాయని వెంకట సుబ్రహ్మణ్య ట్రస్ట్ వారు తెలిపారు. 20న విఘ్నేశ్వర పూజ, సుబ్రహ్మణ్య హోమం, 21న సుదర్శన నక్షత్ర ఆయుష్య హోమాలు, 22న అష్టోత్తర పూజ, శాంతి కళ్యాణం, దీపోత్సవం నిర్వహిస్తారు. గ్రామ పురోహితులు కొంపెల శ్రీరామచంద్రమూర్తి, వెంకట సూర్య ప్రభాకర్ శర్మ, సంతోష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్తిలి క్లబ్ ఆధ్వర్యంలో తణుకు ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ వారి సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షులు సింగళూరు చంద్రశేఖర్ తెలిపారు. సాధారణ పరీక్షలు, నేత్ర సమస్యలు, చిన్నపిల్లలు, స్త్రీల ప్రసూతి వ్యాధులపై పరీక్ష నిర్వహిస్తారని అన్నారు. అత్తిలి పరిసర గ్రామాల వారు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అహ్మదాబాద్లో విమానం కూలఘటనపై తణుకు శాసనసభ్యులు ఆర్వి రాధాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానం అకస్మాత్తుగా కూలిపోవడంతో వందలాది మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కళాశాల హాస్టల్ మెడికోలు ప్రాణాలు కోల్పోవడం చలించివేసిందని చెప్పారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉండడం మరింత కలిచివేసిందని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్ పాస్లు, ఐడెంటిటీ కార్డులు కలర్ కోడ్ మార్పు, సాఫ్ట్వేర్ అప్డేట్ త్వరితగతిన పూర్తి చేశామని, 13వ తేదీ శుక్రవారం నుండి సేవలు పునరుద్ధరించబడతాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. యోగాంధ్రపై ప్రజల్లో మరింత విస్తృత స్థాయిలో అవగాహన చైతన్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రపై పోటీ నిర్వహించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చినరాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే విభాగాల్లో పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్పై పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు. పాటల విభాగంలో పాల్గొనే వారికి ₹1,00,000 నగదు పురస్కారం, కవితలు, డాక్యుమెంటేషన్ విభాగంలో పాల్గొనే విజేతలకు ₹50,000 చొప్పున నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తులు అందజేయడం కోసం జూన్ 13వ తేదీ వరకు అవకాశం ఉందని, వచ్చిన దరఖాస్తులను జూన్ 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చునని, పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటే భావితరాలకు మనుగడ ఉంటుందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం కాకినాడ రోడ్లో నూతన ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమంలో అలీషా మాట్లాడుతూ, వ్యవసాయానికి భూమిని సిద్ధం చేసుకునే సమయంలో జరుపుకునే వేడుక ఏరువాక పౌర్ణమని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధిస్తూ ప్రకృతిలో ఉండే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సేంద్రియ ప్రకృతి పద్ధతుల ద్వారా మానవుడు తన మనుగడకు కావలసిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించే వ్యవసాయమే ఆధ్యాత్మిక వ్యవసాయం అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అందుకోసం ప్రతి సభ్యుడు 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విశిష్ట రైతులు దారపురెడ్డి వెంకన్న, దార్లంక సూరిబాబు, యాండ్ర చంద్రావతి, దాసరి పెదనాగేశ్వరరావు, గుల్లపల్లి వీరభద్రరావును ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులను పీఠాధిపతి ఘనంగా సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు. ముఖ్య అతిథులు పీఠాధిపతి ఉమర్ అలీ షాను ఘనంగా సత్కరించి పర్యావరణ పరిరక్షణకు పీఠాధిపతి చేసిన కృషిని కొనియాడారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, పీఠం కన్వీనర్ పేరుడు సూరిబాబు, అహ్మద్ అలీ షా, హుస్సేన్ సాబ్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, కోరిపల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది. ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది, మంచి ధర కూడా లభిస్తుంది. ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రజల నుండి అర్జీల రూపంలో వచ్చే సమస్యల పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా నిర్దేశించుకొని అందుకు తగిన విధంగా ప్రణాళికలతో పనిచేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గ్రామాల నుండి తరలి వచ్చిన ప్రజలు వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీకి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు వినతుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను 70% పైగా పరిష్కరిస్తున్నామని, మిగిలిన సమస్యలు భూ వివాదాలకు సంబంధించిన అంశాలు కావడంతో జాప్యం జరుగుతోందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గం బీజాపురానికి చెందిన రామకృష్ణ ఇటీవల విద్యుత్ షాక్ గురై మృతి చెందగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఏలూరు జిల్లా కోయలగూడెం మండలంలో బైనగూడెంలో గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్లో భాగంగా బైనగూడెంలో 24.58 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికి త్రాగునీరు అందే ఉద్దేశంతో జలజీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం సరిపల్లిలో ఎంవీఆర్ స్కూలుకు చెందిన 5 విద్యార్థులు 10వ తరగతిలో ప్రతిభ కనపరచడంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇటీవలే జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అందుకున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చిల్లి బాలరాజు గురువారం సరిపల్లిలోని ఎంవీఆర్ స్కూలుకు చేరుకొని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చైల్డ్ రైట్స్ అడ్వకేట్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఏలూరు ప్రధాన కూడల్లో ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో సంబంధిత అధికారులు, మహిళా పోలీసులు, మహిళలు, విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో ఇంతవరకు 8,26,951 మంది ప్రజలు నమోదయ్యారని, ఇది ఎంతో శుభ పరిమాణమని జిల్లా కలెక్టర్ కె సెల్వి అన్నారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో గురువారం ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టి సెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8.30 లక్షల మంది ప్రజలు భాగస్వాములు చేసేందుకు లక్ష్యం నిర్ణయించగా ఇంతవరకు 8,26,951 మంది నమోదయ్యారని, మిగిలిన లక్ష్యాన్ని శుక్రవారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈనాటి బంగారు మాట: కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి ఎదగడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.